ఇక ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ చెబుతున్నారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయంటున్నారు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే వాతావరణం ఒకటేసారి మారిపోయింది. దాదాపు 2-3 రోజుల నుండి ఇప్పటికే వర్షాలు కూడా పడుతున్నాయి. తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు, పశ్చిమ, ఈశాన్య దిక్కులో ఏ విధంగా వాతావరణం ఉంటుంది, రానున్న 3 రోజుల పాటు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం పైన ఆవర్తన ఉపరితల ఏ విధంగా ప్రభావిస్తుందో దానిపైన మనతోని వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పటికే నిన్న రాత్రి అకాలంగా వర్షం చాలా ఇబ్బందికరం పరిస్థితి ఉంది. సో ఇంకా రానున్న 3 రోజుల పాటు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి సార్? మనకి తెలంగాణలోకి ఋతుపవనాలు ఈ ఏడు యాక్చువల్గా ఒక వారం నుంచి 10 రోజుల ముందు ప్రవేశించిన తర్వాత మనకి ఒక వారం రోజుల వరకు మళ్ళీ గ్యాప్ అనేది చూసాం. అంటే ఈ ఋతుపవనాల కదలికలో కొంచెం చురుకుదనం లోపించినందువల్ల మనం ఒక వారం 10 రోజులు ఇంచుమించు మళ్ళీ టెంపరేచర్లు పెరగడం 38 నుంచి 40 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్లు చేరుకున్నాయి. అటు తర్వాత మళ్ళీ గత 2 రోజుల నుంచి మార్పులు సంభవించి ఋతుపవనాల కదలికలో కూడా చురుకుదనం ఏర్పడింది. సో ఋతుపవనాలు ప్రస్తుతం దక్షిణ భారతదేశం అంతా కవర్ చేసే కానీ ఉత్తర భారతదేశంలోకి ఇంకా ప్రవేశించలేదు. సో అందుకు అనుకూల పరిస్థితులు గత 2 రోజుల నుంచి కొంచెం అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నందువల్ల ఋతుపవనాల కదలికలో మార్పులు వస్తున్నందువల్ల మనకి తెలంగాణ చుట్టుపక్కల మళ్ళీ ఉపరితల ఆవర్తనాలు, అలాగే సైక్లోనిక్ సర్క్యులేషన్లు, ట్రఫ్లు ఏర్పడుతున్నాయి. వీటి వల్ల మళ్ళీ మనకి తేమగాలు ప్రవేశించడం వల్ల మనం గత 2-3 రోజుల నుంచి క్లౌడీ వాతావరణం, మేఘావృతమైన వాతావరణం చూస్తున్నాము. అడపాదడపా జల్లులు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా చూస్తున్నాం. ఏదైతే నిన్న చూసుకుంటే రాత్రి ఉరుములతోని మెరుపులతోని వర్షపాతం అధికంగా తీవ్ర స్థాయిలో ఉంటుంది. అంటే ఇలాంటి వర్షము ఇంకా తెలంగాణ చుట్టుపక్కల ఇంకెక్కడన్నా పడే అవకాశాలు ఉన్నాయా? అవి పడితే ఎన్ని రోజులు పడతాయి? మనకి నిన్న చూసుకున్నట్టయితే అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో 11 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. మన సిటీలోని 3 జిల్లాల్లో మెడ్చల్, మల్కాజిగిరిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం, మిగిలిన 2 జిల్లాల్లో కూడా 2 నుంచి 5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం పడింది. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా 2 నుంచి 4 సెంటీమీటర్ల వరకు విస్తృతంగా నిన్న వర్షాలు పడాయి. అయితే రాగల 5 రోజుల్లో కూడా మనకి ప్రస్తుతం దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. అలాగే అరేబియన్ సముద్రం నుంచి మన ఈ తెలంగాణ దక్షిణ ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా ఒక ద్రోణి కూడా నడుస్తుంది. దీనివల్ల మరింత ఈ తేమగాలులు ప్రవేశించే అవకాశం ఉన్నందువల్ల రాగల 5 రోజుల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ద్రోణి పొజిషన్ బట్టి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు కూడా అవకాశం ఉంది. ఈ రోజు రేపు అయితే మనం ఇప్పుడు దక్షిణంలో ఉన్న మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, కామారెడ్డి, నిజామాబాదు, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మన సిటీలో కూడా ఈ రాగల 3-4 రోజులు ఇలా క్లౌడీ వాతావరణము, అడపాదడపా జల్లులు పట్టము, అప్పుడప్పుడు ఇలా ఉరుములు మెరుపులు, అలాగే ఈదురుగాలులతో కూడిన వర్షము, అక్కడక్కడ భారీ వర్షానికి కూడా ఛాన్స్ ఉంది. ద్రోణి ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన ఎన్ని రోజులు ఉండే ప్రభావం ఉంది సార్? ఈ ద్రోణి ప్రభావం ప్రస్తుతం నిన్నటి నుంచి ఉంది. ఇది రాగల 2-3 రోజుల్లో మరింత బలపడుతుందా, వీక్ అవుతుందా అన్నది మనం పరిశీలించి దాని ప్రకారం మనం ఎక్కడ భారీ వర్షాలు పడుతుందన్నది రోజు మనం అంచనాలు దాని తదనుగుణంగా మనం మారుస్తాం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు ఏదైనా వార్నింగ్స్ ఇవ్వాలనుకుంటున్నారు? మనం ఇప్పుడు జిల్లాల్లో ఈ రోజు చూసినట్టయితే మనకి ఈ పశ్చిమాన ఉన్న జిల్లాలు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు, నిజామాబాదు ఈ జిల్లాల్లో 7 సెంటీమీటర్ల పైబడి భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పి ఎల్లో వార్నింగ్ ఇచ్చాము. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ ఈదురుగాలుల ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మాన్సూన్ ప్రవేశించేటప్పుడు ఈ ఈదురుగాలులో వేగం ఎక్కువ ఉంటుంది. అందుకని అన్ని జిల్లాల్లోనూ వర్షం పడినా పడకపోయినా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని అన్ని జిల్లాలకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన మరియు దక్షిణ తెలంగాణ పైన ఏ విధంగా ఉంటుంది? బంగాళాఖాతంలో ఇంకా అల్పపీడనం ఏర్పడలేదండి. మనకి ఉపరితలంగా ఒక ద్రోణి మటుకే ఉంది. బంగాళాఖాతంలో కనుక అల్పపీడనం ఏర్పడినట్టయితే మాన్సూన్లో మరింత వేగం పుంజుకుని మరింత వర్షాలు పెరిగే అవకాశం ఉంది. అయితే దాని గురించి ప్రస్తుతం మనం ఎదురు చూస్తున్నాం. కానీ మనకి ప్రస్తుతం తెలంగాణ దక్షిణ ప్రాంతంలో ఒక ఉపరితల ద్రోణి ఉంది. అలాగే అరేబియన్ సముద్ర తీరం నుంచి మన తెలంగాణ వరకు ఒక ద్రోణి కూడా నడుస్తుంది. ఈ రెండిటి వల్ల మనకి తెలంగాణలో రాగల 5 రోజులు వర్షాలు పడతాయి.
చివరిగా వాతావరణ శాఖ అధికారిగా రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా హెచ్చరికలు జారీ చేస్తారు? మనం సంబంధిత అధికారులందరికీ ఎప్పటికప్పుడు అది వార్నింగ్స్ ఇస్తూ ఉంటాము. మనము ఈ 7 రోజులకి ప్రతిరోజు మార్నింగ్ వార్నింగ్స్ ఇచ్చిన తర్వాత మనకి ఈ రాడార్ వ్యవస్థ ద్వారా నౌ కాస్టింగ్ అని చెప్పేసి ప్రతి 3 గంటలకి నిజంగా మనం అనుకున్నట్టుగా వర్షం పడుతోందా లేదా, అక్కడ క్లౌడ్ వచ్చిందా లేదా అన్నది ప్రతి 3 గంటలకి కూడా సంబంధిత జిల్లాలకి మీ రాగల 3 గంటల్లో మీ జిల్లాలో భారీ వర్షం పడే అవకాశం ఉంది, తగిన చర్యలు తీసుకోండి అని వారికి, అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా 3 జిల్లాల్లోనూ కూడా ఏ వార్డుల వారీగా సర్కిల్స్ వారీగా పలానా సర్కిల్లో నెక్స్ట్ 2 అవర్స్లో వర్షం పడే అవకాశం ఉంది, నెక్స్ట్ 1 అవర్లో వర్షం పడే అవకాశం ఉంది అని చెప్పేసి జిహెచ్ఎంసీ స్టాఫ్ను కూడా ఇద్దరిని ఇక్కడ కేటాయించారు. వారికి తక్షణం మనం సమాచారం ఇవ్వడం, వారు సంబంధిత అధికారులకి దాన్ని వెంటనే ట్రాన్స్మిట్ చేయడం, తద్వారా ట్రాఫిక్ ఇవి ఇబ్బందులు తలెత్తకుండా, అలాగే ఎలక్ట్రిసిటీ పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని డిపార్ట్మెంట్లతోటి మనం కోఆర్డినేషన్ తోటి ఐఎండీ పనిచేస్తుంది. రైట్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం పైన ఒక ద్రోణి కొనసాగుతుంది. ఈ ద్రోణి కారణంగా ఏదైతే రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇదే విధంగా ఉరుములతోని మెరుపులతోని కూడా వర్షం వచ్చే ప్రభావం ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ అధికారి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే హైదరాబాద్ చూసుకుంటే, అంటే సెంట్రల్ జోన్గా ఉన్న హైదరాబాద్ను చూసుకుంటే 3 జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలిపారు. ఏదైతే ఇక్కడ వాళ్ళు సంబంధించిన జిహెచ్ఎంసీ అధికారులతో కూర్చొని సమీక్షించి మరి వాతావరణం ఏ విధంగా ఉండబోతుందని ముందే ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.